అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఎక్స్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్స్ సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం నుంచి జైల్లో వాళ్ళ ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడైనా పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి ఆనరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దానికి కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్ సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు. వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయలేరు. సో ఇది ఒకసారి మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ, అండ్ పబ్లిక్ కూడా మాకు అందరికీ కోఆపరేట్ చేస్తారని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రెస్ మీట్ అనేది ప్రెస్ మీట్ ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టాను. సో మీరు వచ్చారు, 10-20 మంది వచ్చారు. సో అది పెద్ద ఇష్యూ లేదు. బట్ ఎక్కడ మనకి పబ్లిక్ని గ్యాదర్ చేసి మేము అంత అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ పబ్లిక్ని గ్యాదర్ చేసి ఒక దగ్గరికి తీసుకొని వస్తామన్నప్పుడు దానికి మనం కొన్ని ప్రాపర్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ముందు నుంచి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలాగంటే అలాగ తీసుకొని వస్తే మనకి స్టాంపీడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. లేదంటే లాస్ట్ టైం పల్నాడు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ కింద కొంతమంది పర్సన్స్ పడిపోయారు. అప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. మనకి తమిళనాడులో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు 2-3 ఇష్యూస్ జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఒకటి పబ్లిక్ సేఫ్టీ పరంగా కావచ్చు, అండ్ ప్రజెంట్ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరంగా కావచ్చు, అండ్ మనకి పక్కనే నియర్ బై మనకి శ్రీకాకుళం బార్డర్లోనే హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉంటుంది. అది కూడా 1వ తారీఖు ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఏ స్టెక్స్ ఇవన్నీ కూడా హైవే పైన జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసి ఇది చెప్తూ ఉన్నాము. వాళ్ళు విజిట్ చేసుకోవడానికి జైలు వాళ్ళు ములాఖత్కి వాళ్ళు పర్మిట్ చేస్తే వెళ్ళి కలవడానికి మనకి మనం పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నారు. బట్ రిమైనింగ్ దేనికి లేదు. శ్రీకాకుళం వచ్చి ప్రధాన రహదారులు చెక్ పోస్టులు పెడుతున్నారు. పబ్లిక్ సడన్ గా ఎంటర్ అయిపోతే ఎంటర్ అవ్వద్దని చెప్తున్నాము. బట్ వైలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. సో అందుకని మీడియా ద్వారా వెరీ క్లియర్ అదేనండి. ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నది పబ్లిక్ అదే కదా, వేరే చెప్పడం లేదు కదా. మనకి గ్యాదరింగ్ ఎక్కడ పర్మిషన్స్ లేదు, వాళ్ళు అప్లై చేయలేదు. మేము పలానా చోట మేము పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామని వాళ్ళు ఏం అప్లై చేయలేదు, మనం పర్మిషన్ ఇవ్వడం లేదు. బట్ మనకున్న దాని ప్రకారం వాళ్ళు మేము ఇట్లా గ్యాదర్ చేస్తాము, ఇలా పబ్లిక్ వస్తారని అంటే మాత్రం అది కుదరదు. అదే క్లియర్గా చెప్తూ ఉన్నాము పబ్లిక్కి. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలని మనం అడుగుతాం. సార్ ఇప్పుడు గతంలో అంటే ఇలాంటి పర్మిషన్స్ ఆయన పర్యటనలో ప్రతిసారి అవుతున్నాయి ఆయన జిల్లాలో. బట్ ఆటోమేటిక్ అంటే మీరు పిలవలేదు, వాళ్ళు వచ్చేసారు అంటున్నారు. జనరల్ అప్పటికప్పుడు రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు సో ఈ నేపథ్యంలో ఏమైనా కట్టడి చేయడం రెండు క్రౌడ్ గ్యాదరింగ్ అంటున్నారు, దానికి ఏమైనా లిమిటేషన్ ఉందా? ఇంత సంఖ్య క్రౌడ్ గ్యాదరింగ్ కి ఎక్కడా పర్మిషన్ లేదు, లిమిటేషన్ కాదు. సపోజ్ మనం గ్యాదర్ చేస్తున్నారంటే మీరు ఇంతమందితో గ్యాదర్ చేసుకోవచ్చు, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోండి అని చెప్తాము. అక్కడెక్కడా లేదు అలాంటి. సెకండ్ థింగ్ ఏంటంటే జైలు అన్నది హైలీ సెక్యూర్డ్ ఏరియా. అది కావచ్చు, దాని చుట్టూ పరిసరాలు కావచ్చు, అక్కడ ఎలా పడితే అలా వెళ్ళడానికి కూడా అవ్వదు అది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి క్లియర్గా చెబుతూ ఉంటాము.
మాకు అందులో ఏదైనా వైలేషన్స్ ఉన్నా తీసుకోము, మేము లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీరే మీడియా నుంచి ఒకరు అంటున్నారు కదా, గ్రూపుల్లో అందరికి పిలుపునిస్తున్నారు, అది చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్ ఉదయం. అంటే వాళ్ళ గ్రూప్స్ లో పెట్టుకొని మేము ప్రెస్ మీట్ పెట్టి మేమే చెప్తున్నాం కదా, అంటే మా డ్యూటీ మేమే చేస్తున్నాం కదా. మార్గ మధ్యలో స్వాగతాలు పలుకుతాం. ఎక్కడ క్లియర్ గా చెప్తున్నాను, ఎక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ కి లేదు, దట్ ఈస్ వెరీ క్లియర్. అది మనం 100% చెప్తూ ఉన్నాము. దానికి తగ్గట్టు మనకి అరేంజ్మెంట్స్ మనం సెక్యూరిటీ పరంగా మనము చూస్తాము. వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు కలిసి వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇస్తాం. అది మాకు మిగతా జిల్లాల గురించి నాకు తెలియదు, నేను శ్రీకాకుళం వరకు నేను మాట్లాడతాను. ఓకే, మా వరకు నేను చెబుతున్నది ఏంటంటే సెక్యూరిటీ పరంగా మేము ఏం ప్రికాషన్స్ చేస్తాం. ఒకసారి చూసుకొని అట్లా వచ్చేసారు కదా లోపలికి, అట్లా ఏమైనా అలా వస్తుంది. రావణ పాటలు ఎప్పుడు ఉంటుందండి? లాస్ట్ ఒక 4 months అట్లీస్ట్ పేర్లు కరెక్ట్ గా తెలుసుకోండి. జరిగింది సార్. అట్లా అక్కడేం జరగలేదు, వాళ్ళు అక్కడ మూలపేటలో ఆ టైం వాళ్ళు రావడానికి ప్రయత్నించారు. అట్లా అక్కడేం జరగలేదు. అంటే మీకు జరిగినట్టు లేదంటో చూపించండి. వాళ్ళు క్లియర్ గా పర్మిషన్ అప్లై చేసుకున్నారు, అప్పుడు పర్మిషన్ ఇచ్చాము. ఏవైతే కండిషన్స్ పెట్టామో అవేం వైలేషన్స్ లేకుండా ప్రాపర్ గా చేసుకొని వెళ్ళారు వాళ్ళు. ఎక్కడ జరిగింది ప్రాబ్లం? ఎక్కడ జరిగింది? అంటే అట్లా ఒక్కసారి ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందండి చెప్పండి. పొద్దున్న మీటింగ్ టైంలో అవును, కొంతమంది ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. అక్కడే వాళ్ళు పర్మిషన్ 3 days ముందే ప్రాపర్ గా అప్లై చేశారు. మీరు ఇలా ఇలా పెట్టుకోవచ్చు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పాము. దాని ప్రకారం వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏమైంది వాళ్ళు గ్యాదరింగ్ అంటే ఒక నైట్ లో మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చేసి మీరు మాకు చూపించగలిగితే వీళ్ళు దాన్ని వెరిఫై చేసి చెప్తాం. ఎక్స్సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నారు. ఆయన దానికి తగ్గట్టు మా సెక్యూరిటీ స్కేల్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ, అది మేము చూసుకుంటాం. రిమైనింగ్ థింగ్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు క్లియర్ గా కమ్యూనికేట్ చేశాము, దానికి అనుగుణంగా మేము చూస్తాం. సార్ కాన్వాయ్ ఎంతమంది అనుమతిస్తున్నారు సార్? 8 vehicles ఇంకా